కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాసేపట్లో టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుమలలో ప్రమాణం చేయనున్నారు. తిరుమలలో జరుగుతున్న నెయ్యి కల్తీపై ఆలయం ముందు ప్రమాణం చేయనున్నారు. పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించనున్నారు. తన పదవీ కాలంలో ఎలాంటి తప్పులు జరగలేదని భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. కాసేపట్లో టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుమలలో ప్రమాణం చేయనున్నారు. తిరుమలలో జరుగుతున్న నెయ్యి కల్తీపై ఆలయం ముందు ప్రమాణం చేయనున్నారు. పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించనున్నారు. తన పదవీ కాలంలో ఎలాంటి తప్పులు జరగలేదని భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విజయమూర్తిని అడిగి తెలుసుకుందాం. విజయమూర్తి, కవిత, ఏదైతే నెయ్యి వివాదానికి సంబంధించి పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన నేపథ్యంలో టీటీడీ తాజా మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే తిరుమలకు చేరుకోవడం జరిగింది. తిరుమలకు చేరుకున్నటువంటి జిఎన్సీ టోల్ గేట్ వద్ద పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. డిఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఒక నోటీస్ సర్వ్ చేశారు. కొండపైన ఎలాంటి రాజకీయ ప్రకటనలు కానీ వ్యాఖ్యలు కానీ చేయకూడదంటూ ఆయన నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా అదే స్థాయిలో స్పందించడం జరిగింది. కొండపైన ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయని వారిలో తాను మొదటి వ్యక్తిగా ఉంటాను, దానిలో భాగంగానే నేను ఎక్కడ కూడా రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయనంటూ ఒక సమాధానం చెప్పడం జరిగింది. నోటీసులు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక తిరుమల శ్రీవారి లడ్డు ప్రాశస్త్యాన్ని తగ్గించే విధంగా కూటమి ప్రభుత్వం ఇటు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఈ యొక్క కొండ పవిత్రతను కాపాడాలన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఒక టీటీడీ తాజా మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ యొక్క పుష్కరిణి ప్రాంతానికి చేరుకున్నారు. ఆయన పుణ్యస్నానం ఆచరించిన తర్వాత నేరుగా వెళ్లి అఖిలాండం వద్ద ప్రమాణం చేయబోతున్నారు. తన పాలనలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్న విషయాన్ని ఆయన తెరపై చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్ విజయమూర్తి, థ్యాంక్ యూ.